హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ తిక్షు వైషు 2810. ఈరోజు మనం అదిరిపోయే గోబీ పరాటా చేయబోతున్నాం. తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఏం లేదండి, 2 కప్పుల గోధుమ పిండి తీసుకోండి. దాంట్లో ఒక చిన్న టీ స్పూన్ అజ్వైన్ తీసుకోండి, అదేనండి వాము. తర్వాత 2 టీ స్పూన్స్ ఉప్పు వేసుకోండి. మంచిగా కలిపి తగినన్ని నీళ్ళు పోసుకొని చపాతీ ముద్దల కంటే కొంచెం సాఫ్ట్గా కలపండి. మరీ గట్టిగా కలిపినా బాగోదు, మరీ లూజ్గా కలిపినా బాగోదు, మీడియంగా ఉండాలి. చూసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని కలుపుకోండి. పిండి ఇలా కలిపితే సరిపోతుందండి. ఒక 15 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టండి. అందులోకి దాని లోపలికి పెట్టాల్సిన స్టఫింగ్ రెడీ చేసుకుందాం. క్యాలీఫ్లవర్ని ఇలా సన్నగా గ్రేట్ చేసుకోండి. 1.5 కప్ వేయండి. వన్ మీడియం సైజ్ చాప్ చేసుకున్న ఆనియన్ వేసుకోండి. అలాగే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. కొంచెం తరిగిన కొత్తిమీర, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకొని బాగా కలపండి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆ స్టఫింగ్ మొత్తం దీంట్లో బాండీలో వేసి చక్కగా కలుపుతూ ఒక 5 మినిట్స్ సాటే చేయండి. మరీ కుక్ అవ్వాల్సిన పని లేదండి. తర్వాత ఇదంతా ఒక బౌల్లో తీసుకొని బాగా చల్లారనివ్వాలి. ఆలోపు పిండి ముద్దల్ని మళ్ళీ ఒక్కసారి మంచిగా మిక్స్ చేసి బాల్స్ చేసుకోండి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు తీసుకొని బాగా ఉండలాగా చేయండి.
ఒక చపాతీ ముద్ద తీసుకొని అందులోకి గుంటలాగా చేసి మనం చేసుకున్న స్టఫింగ్ వేసి రెడీ చేసుకొని ఇలా నీట్గా చుట్టండి. చపాతీని నీట్గా పిండి వేసుకొని మంచిగా పామండి. చక్కగా స్టఫింగ్ ఏది బయటకి రాకుండా ఉండేలా చూడండి. కొంచెం పల్చగా చేసుకోవడానికి ట్రై చేయండి, ఎంత వీలైతే అంతగా. బాగా వేడైన ప్యాన్ మీద దీన్ని వేసి ఒక 2 సెకండ్లు ఆగినాక ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసి దాని మీద నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన గోబీ పరాటా. ఇదేనండి మేము చేసుకున్న గోబీ పరాటా. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి.